ఈగల్ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శివపార్వతి, ప్రకృతి వ్యవసాయ రైతుని. నేను గత 6 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 2018 నుండి కూడా బిఫోర్ కరోనా డిన్నర్ సన్సెట్కి ముందే ముగిస్తున్నాను. అంటే సామాన్యంగా సూర్యాస్తమయం సమయానికి 40 నిమిషాలు ముందుగా మనం ఆహారం ముగించడం వలన మన సర్కాడియం రిథమ్ ప్రకారంగా మన లోపల జఠరాగ్ని అనేది సూర్యాస్తమయానికి 40 నిమిషాల నుండి మందగమనం స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. అందుకే మన వేదకాలం నాటి నుంచి కూడా రాత్రి భోజనం చాలా తేలిక ఆహారం తీసుకోమని చెప్తారు కదా. ఆ తేలిక ఆహారం కాస్త 7 నుంచి 8కి 9కి 12 అలా కాలం ప్రకారంగా అది మారిపోతూ వచ్చింది. ఈ సన్సెట్ బిఫోర్ డిన్నర్ చేయడం వలన గత 6 సంవత్సరాల నుండి నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పర్సనల్గా చూశాను. సెల్ రీజనరేషన్, మన ఆరోగ్యపు కణాలు వృద్ధి అనేది చాలా బాగా ఉంది. అట్లనే ఈ సన్సెట్ బిఫోర్ డిన్నర్ చేయడం వలన మనం ఏంటంటే మనం తిన్న ఆహారం 2 గంటల లోపే అరిగిపోయిన తర్వాత ఒక్కొక్క ఆర్గాన్ రిపేర్ జరుగుతుంది, లోపల ప్రతి అవయవం కూడా రిపేర్ జరుగుతుంది. మెడికల్ హెల్త్లో కూడా ఒక టెస్ట్ చేస్తారు, మనకి ఆర్గాన్స్ ఏజ్ ఎంత ఉంది అని టెస్ట్ చేస్తారు. ఆ రకంగా మనం పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల మన హెల్త్ ఒక్కొక్క ఆర్గాన్ పాడైపోతూ ఉంటుంది. ఇలా మనం సన్సెట్ బిఫోర్ డిన్నర్ చేయడం వలన ఒక్కొక్క ఆర్గాన్ రిపేర్ జరిగి మనం ఆరోగ్యంగా ఉంటాము. దానికి నిదర్శనం ఏంటంటే, మీరు ఈరోజు ఎవరైనా సరే మనం డిన్నర్ ఎర్లీగా స్టార్ట్ చేసినప్పటి నుంచి వెయిట్ తగ్గుతూ ఉంటాము. ఫస్ట్ 1 వీక్లోనే మనకి గ్యాస్ ట్రబుల్ అన్నది పూర్తిగా మాయమైపోతుంది. పొట్ట లైట్గా ఉండడం మనం గమనిస్తాము. అయితే ఇది పాటించడానికి మనకున్న అపోహ ఏంటంటే, అమ్మో 6 గంటలకే అన్నం తింటే మనకి ఆకలేయదా, నీరసం రాదా అని చెప్పి. జనరల్గా మన బాడీ నేచర్ ఏంటంటే, మనం రోజు 8:30కు అన్నం తింటాం అనుకోండి, లేదా 7 గంటలకు అన్నం తింటాం అనుకోండి డిన్నరు. ఆ టైంకి గుర్తు చేయడం, ఆకలి పుట్టించడం బాడీ నేచరు. మనం గనక ఒక కమాండ్ ఇచ్చామంటే, ఇక నుండి నేను 5:30కే రాత్రి భోజనం ముగించబోతున్నాను, ఇక నుండి ఇలాగే ఉంటుంది అని చెప్పి ఆ సమయానికి 7:30 ఆహారానికి సమయానికి ముందుగానే ఒక 15 నిమిషాలు ముందుగానే మనం ఏ గ్రీన్ టీనో ఇలాంటిది కన్జ్యూమ్ చేయడం వలన మనకి ఇంకా ఆకలి అనిపించదు. వారం రోజుల్లోనే ఈ ఆకలి బాధని మనం అధిగమించగలుగుతాము. ఈ రకంగా మనకి అజీర్ణ సమస్య పోతుంది. నెక్స్ట్ ఏంటంటే, వెయిట్ లాస్ అన్నది మనకి బోనస్. ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మనకి నచ్చిన ఆహార పదార్థాలు అన్నీ మనం తింటూనే, కాకపోతే నియమబద్ధంగా సమయపాలన చేస్తూ ఆహారం భుజించడం వలన మనకి సైకలాజికల్గా మనం ఏదో డైట్ చేస్తున్నాము, అది తినకూడదు ఇది తినకూడదు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా మనకి నచ్చినవి అన్నీ కూడా సమయం ప్రకారం తింటూ మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలా పెందలకడనే రాత్రి భోజనం ముగించడం అనే అలవాటు చేసుకున్నప్పుడు మనకి ఫస్ట్లో ఆకలి అనిపించిద్ది. దాన్ని అధిగమించడానికి ఇంకొక మంచి ఐడియా ఏంటంటే, మనం ఓన్లీ కార్బ్స్ రిచ్గా ఉన్న డైట్ తీసుకున్నామంటే మనకి త్వరగా ఆకలి వేస్తుంది. అదే ప్రోటీన్ రిచ్ డైట్ని కనుక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ కానివ్వండి, శనగ గుగ్గిళ్ళు కానివ్వండి, మనకి రకరకాల గుగ్గిళ్ళు ఉన్నాయి. వారానికి సరిపడా ఈ 6-7 రకాల గుగ్గిళ్ళని మనం రాత్రి భోజనానికి తీసుకున్నట్లయితే మనకి ఆకలి వేయదు. ఆ రకంగా మనం సన్సెట్ బిఫోర్ డిన్నర్ని అలవాటు చేసుకోవచ్చు. నేనైతే ఎలా మొదలుపెట్టానంటే, ఉదయం పూట ఫ్రూట్స్ తీసుకుంటాను. ఆ తర్వాత మధ్యాహ్నం మామూలుగానే మనం ఏదైతే దేశవాళీ బియ్యంతో అన్నము, కూరలు, మజ్జిగన్నంలో ఒక మిల్లెట్, పెరుగు కానివ్వండి, మజ్జిగ, ఇలా సాధారణ భోజనమే తింటాను.
రాత్రి భోజనం మాత్రము 5:30 సమయానికి నేను వర్క్ ప్లేస్లో ఉంటాను కాబట్టి తేలికగా క్యారీ చేయగలిగే ఆహారము మరియు తేలికగా డైజెస్ట్ అయ్యే ఆహారము అలా తీసుకుంటాను. అది లంచ్ టైంలోనే నా క్యారేజ్ డిన్నర్ క్యారేజ్ కూడా సర్దుకుంటాను. లంచ్ టైంలోనే ప్రిపరేషన్ అయిపోతుంది. అది బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే శనగ గుగ్గిళ్ళు కానివ్వండి, లేదా మీరు వర్క్ ప్లేస్లో మళ్ళీ ఫ్రూట్సే తినొచ్చు. లేదంటే మన గట్ హెల్త్ మన ఓవరాల్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి గట్ హెల్త్ కోసం మనం మార్నింగే లంచ్ కోసం వండుకున్న అన్నంలో కొంచెం పాలు పోసుకొని తోడు పెట్టుకొని వచ్చినట్లయితే చద్దన్నం రాత్రిపూట తయారు చేసుకునే చద్దన్నాన్ని మనం ఉదయం పూట తయారు చేసుకొని సాయంత్రం ఆ ఆహారాన్నే మనం రాత్రి భోజనంగా తినేయచ్చు. ఇది మన వర్క్ ప్లేస్కి కూడా క్యారీ చేయడం ఈజీ. 5 మినిట్స్లో మనం దీన్ని తినేసేయచ్చు. లేదా మన హ్యాండ్ బ్యాగ్లో లేదా కార్లో కానివ్వండి ఫ్రూట్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు. లేదంటే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని ఒక చిన్న డబ్బాలోనైనా సరే, లేదా మన ఆఫీస్లో డ్రై ఫ్రూట్స్ ఉంచుకొనైనా సరే నానబెట్టుకొని ఆఫీస్లో 5 మినిట్స్లో తినేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి చాలా సులభంగా సన్సెట్ బిఫోర్ డిన్నర్ అనే హ్యాబిట్ని డెవలప్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిన విధానాలు. ఇలా మనం ఒక 3 మంత్స్ కనుక అలవాటు చేసుకుంటే నెక్స్ట్ మనకు వచ్చే ఛాలెంజ్ ఏంటంటే మన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళు డిన్నర్ మాతో కలిసి చేయవా ఈ ఒక్కరోజే ఇలా చెప్తుంటారు. ఆ నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నిన్న తిన్న టయానికి మళ్ళీ మనకి టైం తప్పించి రాత్రి వేళల్లో తినాలనిపిస్తుంది. కానీ మనం ఒక్కరోజు చీట్ మీల్ లాగా మన ఫ్రెండ్స్ తోటి దాన్ని మనం తిన్నా కానీ రాను ఈ అలవాటుని పోగొట్టుకోవచ్చు. ఒకవేళ మనం వెయిట్ తగ్గాలి అని అనుకుంటే తక్కువ క్వాంటిటీలో ఆహారాన్ని తినొచ్చు డిన్నర్ సమయంలో. లేదు అసలు ఫస్ట్ ఈ అలవాటుని మన జీవన విధానంలో భాగం చేసుకుందాము అనుకుంటే గనక మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఆహారాన్ని తినేసి ఈ అలవాటు చేసుకోవడం చాలా అవసరము. కరోనా తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ అయింది. కానీ మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు ఈ సంధ్యా సమయానికి సూర్యాస్తమయానికి ముందే మనం ఆహారం తినడం వల్ల ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ 5:30కి రాత్రి భోజనం ముగించామనుకోండి, రేపు మార్నింగ్ 5:30 వరకు అంటే 12 అవర్స్ మనం ఖచ్చితంగా తినం. సో 12 అవర్స్ మనం ఫాస్టింగ్ ఉన్నట్లే ప్రతిరోజు. ఆ తర్వాత ఎవ్రీ 1 అవర్ మన ఆటోఫిజీని డెవలప్ చేస్తుంది. మన సెల్స్ డెవలప్మెంట్ని అంతా ఇంప్రూవ్ చేసి మన ఓవరాల్ హెల్త్ని చాలా బాగా డెవలప్ చేస్తుంది. దీని తర్వాత మనము ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసేటప్పుడు కనుక ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్స్ రావాలంటే బుల్లెట్ కాఫీ అంటే వేడి నీళ్ళల్లో మన దేశవాళీ ఆవు నెయ్యిని వేసుకొని 2 స్పూన్లు త్రాగడం వలన ఇంకా మనలో ఉన్న ఫ్యాట్ స్టోరేజ్ బాగా తగ్గిపోతుందని చెప్తారు. ఒకవేళ దేశవాళీ ఆవు నెయ్యి అందరికీ అందుబాటులో లేకపోతే చెక్కగానుగ తీసిన కొబ్బరి నూనెని కూడా వేడి నీళ్ళల్లో వేసుకొని తాగడం వలన కూడా 2 స్పూన్లు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెప్తారు. సన్సెట్ బిఫోర్ డిన్నర్ వలన ఎన్నో ఆహార ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా చాలా మాట్లాడుకోవాల్సింది ఉంది. మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే నాకు సంబంధించినంత వరకు నేను 4 విషయాల్ని పాటించదలుచుకున్నాను. అదేంటంటే మనం తీసుకునే ఆహారము పండించే విధానం ఒక పిల్లర్ అయితే ఆ పండిన పంటని నిల్వ చేసే విధానం, మళ్ళీ పురుగు రాకుండా పెస్ట్ అటాక్ అవ్వకుండా ఏవైనా పురుగు మందులు కలపకుండా నిల్వ చేయడము రెండో పిల్లర్ అయితే, మూడోది ఇంత అమృతాహారాలని ప్రకృతి వ్యవసాయ విధానాలను పండించిన ఆహార పదార్థాలని వండే విధానం చాలా ముఖ్యం. మనం వండే వంట పాత్రలు ఎలాంటి పాత్రలు ఉపయోగిస్తున్నాము, నాన్ స్టిక్ అల్యూమినియం పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంచు, ఇత్తడి
ఈ మట్టి పాత్రలకి మారాల్సిన అవసరం చాలా ఉంది. అన్నిటికంటే లాస్ట్ది చాలా ముఖ్యమైనది, మనం ఆహారం భుజించే సమయం చాలా చాలా ముఖ్యమైనది. శనగలు, ఎర్ర శనగలు మన ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది, మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. అదే శనగల్ని కనుక మనం ఉదయం సన్ రైజింగ్ టైంలో లేదా మధ్యాహ్నం సమయంలో తింటే మనకి తేలికగా జీర్ణం అవుతాయి. అదే సన్సెట్ తర్వాత తింటే గ్యాస్ ట్రబుల్, విపరీతమైన అస్వస్థతకి గురి చేస్తాయి. కాబట్టి మనం భుజించే సమయం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకొని మనం ఆహారంలో శ్రద్ధ వహించినట్లయితే మనం అందరం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. ఈ సన్సెట్ బిఫోర్ డిన్నర్ నాతో పాటుగా మన స్టోర్లో గ్రామభారతి వినియోగదారులు అవలంబించి ఎన్నో ప్రయోజనాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యూచర్లో మనం వారి అనుభవాలు కూడా తెలుసుకొని అందరం పాటిద్దాము, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.